హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు శేఖర్ మెట్ల. ఈరోజు మీ ముందుకి ఒక చక్కటి సింపుల్గా ఒక HTML CSS ప్రాజెక్ట్ని ఎలా చేయొచ్చు అనేది తెలుసుకుంటారని ఒక మంచి కాన్సెప్ట్తో మీ ముందుకు రావడం జరిగింది. చాట్ GPT అని ఒక రీసెంట్గా మనకి ఒక AI టూల్ రిలీజ్ అవ్వడం జరిగింది. చాట్ GPT ఈ టూల్ యూజ్ చేసి చూడండి, openai.com ఈ టూల్ యూజ్ చేసి మనం HTML CSS ప్రాజెక్ట్ క్రియేట్ చేయగలమా? ఎస్, సూపర్ ఈజీగా మనం క్రియేట్ చేయగలం. అయితే ఫస్ట్ మీరు చాట్ GPTలోకి ఎంటర్ అవడానికి ఒక జీమెయిల్ కానీ మైక్రోసాఫ్ట్ అకౌంట్తో మీరు యూజర్ రిజిస్ట్రేషన్ చేసుకుని తర్వాత మీరు లాగిన్ అయిన తర్వాత ఈ చాట్ GPTని యూజ్ చేయగలరు. చూడండి, వన్స్ మీరు లాగిన్ అయిపోతే ట్రై చాట్ GPT అనే ఆప్షన్ చూస్ చేసుకుని ఈ ట్రై చాట్ GPT లాగిన్లో అయిపోతుంటే మీకు ఇలా ఇమీడియట్గా ఒక రెస్పాన్స్ విండో కనపడుతుంది. ఇక్కడ మనం చాట్ GPTని క్వశ్చన్స్ అడగవచ్చు. చూడండి, ఇక్కడ క్రియేట్ ఏ బేసిక్ HTML అండ్ CSS ప్రాజెక్ట్ అన్నానండి. ఓకే, సింపుల్గా ఒక క్వశ్చన్ అడిగాను నేను. చూడండి, ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేయమని నేను చాట్ GPTని అడుగుతున్నాను. చూడండి, హియర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ బేసిక్ HTML CSS ప్రాజెక్ట్. అసలు CSS కోడ్ అంతా కూడా మనకి HTML కానీ ఎలా రాయాలి, ట్యాగ్స్, ఇవన్నీ ఒక బేసిక్ అవగాహన మనకు ఉంటే సూపర్ ఈజీగా మనం ప్రాజెక్ట్ రెడీ చేసేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఫస్ట్ HTML బ్యాక్గ్రౌండ్లో ట్యాగ్స్, బాడీ ఇవన్నీ కూడా రాసేసింది. సో ఈ కోడ్ నేను కాపీ చేసుకుని రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. సో నేను మన సబ్లైమ్ టెక్స్ట్ ఎడిటర్ అని కోడ్ ఎడిటర్ ఉంది నా దగ్గర, HTML ఫామ్స్ క్రియేట్ చేయడానికి. దాంట్లో నేను ఏం చేస్తున్నాను, ఒక HTML ఫామ్ క్రియేట్ చేసి టెస్ట్ చేసుకుంటాను. ఎస్, హౌ ఇట్ ఈస్ ద ఫంక్షనింగ్ అని. డెస్క్టాప్లో index.html అని తీసుకుని సేవ్, పేస్ట్. చూడండి, అది కాపీ చేసి ఇచ్చిన కోడ్ని నేను పేస్ట్ చేయడం జరిగింది, పర్టికులర్గా ఫస్ట్ పార్ట్ని. అవునా? తర్వాత CSS కోడ్ కూడా ఉంది కదా, కాపీ చేశాను CSS కోడ్ని. ఇదిగో ఇదంతా స్టెప్స్ ఏంటంటే ఎలా యూజ్ చేయాలి, ఎలా లింక్ చేయాలి అనే డిస్క్రిప్షన్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఈ CSS కోడ్ని మనం HTMLలో హెడ్ పార్ట్లో ఇక్కడ 2 ఆప్షన్స్ చెప్తుంది. styles.css అన్న క్రియేట్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ వీ కెన్ క్రియేట్ స్టైల్ అని తీసుకుని దీంట్లో కూడా మనం డైరెక్ట్గా CSS ఇచ్చింది కదా, ఇక్కడ కూడా ఇన్లైన్ కోడ్ కింద కూడా మనం వేసుకుని టెంపరీగా యూజ్ చేసేయచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి, నేను ఒక HTML ఫాము ఏదైతే AI టూల్ జనరేట్ చేసి ఇచ్చిందో ఆ కోడ్ని తీసుకుని ఈ ఇండెక్స్ ఫైల్ని నేను డెస్క్టాప్ మీద సేవ్ చేసింది ఓపెన్ చేసి బ్రౌజర్లో చెక్ చేస్తున్నాను. వెల్కమ్ టు మై వెబ్సైట్, దిస్ ఈజ్ ద శాంపిల్ వెబ్సైట్ క్రియేటెడ్ యూజింగ్ HTML అండ్ CSS. ఎంత బ్యూటిఫుల్గా, ఎంత తక్కువ టైంలో నాకు కోడ్ జనరేట్ చేసి ఇచ్చేసిందండి AI టూల్. చూడండి, ఈ వెబ్సైట్లో ఇంకా యాడ్ ఆన్ ఆప్షన్స్ కావాలనుకుంటే మీరు ఇక్కడ క్వెరీలో యాడ్ చేసి అడగొచ్చు, లేదంటే రీజనరేట్ రెస్పాన్స్ అని ఇంకొక ఆప్షన్ కూడా మీరు ట్రై చేయొచ్చు. సో ఇలా ట్రై చేయడం వల్ల కొన్ని యాడ్ ఆన్ ఆప్షన్స్ యాడ్ చేస్తే అన్నిటిని కూడా కన్సిడర్ చేసి ఇది ఇలా క్రియేట్ చేయడం జరుగుతుంది. జావా స్క్రిప్ట్లో యానిమేషన్ కానీ, స్లైడర్ కావాలని కానీ, ఒక కార్డ్ ఐటమ్ యాడ్ చేయమని కానీ, ఏదైనా ఒక స్పెసిఫిక్గా మీకు ఒక ఐడియా ఉంటే యూ జస్ట్ ఆస్క్ ఎ క్వశ్చన్ బై యాడింగ్ దీస్ థింగ్స్. డెఫినెట్లీ యువర్ ప్రాజెక్ట్స్ విల్ బి సక్సెస్ఫుల్లీ కంప్లీట్ విత్ ఇన్ టైమ్ లైన్స్ అండ్ మీరు ఈ స్కిల్లో కూడా మాస్టర్ అయిపోతారు వెరీ తక్కువ టైంలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ అస్ ఫర్ ఛానల్. అండ్ ఇలాంటి వీడియోస్ ఏమన్నా మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంటే ప్లీజ్ కమెంట్. దానివల్ల మేము ఈజీగా మీకు తక్కువ టైంలో రిక్వైర్మెంట్ వీడియోస్ని చేసి అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.